సో వెల్కమ్ టు కేవైపి నో యువర్ ప్రొడక్ట్స్. మనకి ఎందుకు సార్ ప్రొడక్ట్స్ గురించి మనం తెలుసుకోవాలి అంటే, మన బిజినెస్ లో రెండు పెడల్స్ ఉన్నాయి: రిక్రూట్మెంట్ అండ్ దెన్ రీటైల్. రిక్రూట్మెంట్ లో కూడా ప్రొడక్ట్స్ మూవ్ అవుతాయి, రీటైలింగ్ లో కూడా ప్రొడక్ట్స్ మూవ్ అవుతాయి. తేడా ఏంటంటే, రీటైలింగ్ లో నేను ప్రొడక్ట్స్ మూవ్ చేస్తాను, రిక్రూట్మెంట్ లో ఏమవుతుంది అంటే ఫ్రాంచైజీస్ ద్వారా ప్రొడక్ట్స్ మూవ్ అవుతాయి. ఇన్ ఎనీ కేస్, ప్రొడక్ట్ యొక్క నాలెడ్జ్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా అవసరం, వెదర్ ఇట్ ఈస్ ఫర్ రిక్రూట్మెంట్ అండ్ వెదర్ ఇట్ ఈస్ ఫర్ రీటైలింగ్. రెండిటికి కూడా ప్రొడక్ట్స్ యొక్క నాలెడ్జ్ మనం తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్, రైట్? సో మన వెల్నెస్ బాస్కెట్ లో ఉన్న ఈ 5 ప్రొడక్ట్స్ మనందరికీ తెలుసు. సో ఐ పల్స్, ఐ కాఫీ, ఐ స్లిమ్, ఐ గ్లో అండ్ ఐ కేర్, రైట్? సో వెల్నెస్ అనేది మన బర్త్ రైట్. అంటే ఏంటంటే మన జన్మ హక్కు. ఎందుకు? ఆరోగ్యంగా ఉండగలగటం అనేది మన యొక్క జన్మ హక్కు. దాన్ని మనం కలిగి ఉండాలి. కానీ ఈ రోజున చూస్తే చాలా మంది కలిగి లేరు. వెల్నెస్ అనేది చాలా దూరం అవుతా ఉంది. అందుకే మనము, అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. లైఫ్ స్టైల్ మారిపోయింది, తీసుకునే ఫుడ్ యొక్క క్వాలిటీ మారిపోయింది. సో మరి ఎట్లా? మరి తీసుకునే ఫుడ్ కూడా మనం తీసుకున్నా అది ఆర్గానిక్ కాదు, అలా కూడా మనం తీసుకోలేకపోతున్నాం. మరి అందుకే మనకేం కావాలంటే ఇమ్యూన్ బూస్టర్స్, అంటే ఇమ్యూనిటీని పెంచేది. మనకి కావాల్సింది ఇమ్యూనిటీ. సో రీసెంట్ గా మొన్న మనకి స్పాన్సర్ టు కాంకర్ ప్రమో మీట్ లో మన ఆ, ఆ, సందీప్ రెడ్డి సార్, అవర్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ అండ్ మై ఎస్టీమ్డ్ మెంటర్, ఒక మాట చెప్పారు: మనకి ప్రాబ్లం రాకూడదు అని మనం ప్రే చేయకూడదు. ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని తట్టుకొని సొల్యూషన్ ఫైండ్ చేసి నేను క్విట్ అవ్వకుండా చూసే ఇది కోసం మనం భగవంతుని ప్రార్థించాలని. ఇక్కడ కూడా ఎప్పుడైతే ఈ ఇమ్యూనిటీని పెంచుకునే బూస్టర్స్ మనకి తీసుకుంటే, ఎటువంటి వైరస్ నైనా ఎటువంటి బ్యాక్టీరియానైనా మనకి ఎదుర్కొనే శక్తి మన యొక్క బాడీకి ఉంటుంది. ఎలా అయితే మన కంట్రీకి డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, మనకి రీసెంట్ గా మన కంట్రీ యొక్క డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎందుకంటే ఈ మధ్య మనకు కొన్ని మన మీద దాడులు జరిగినప్పుడు, మనం వేరే వాళ్ళ మీద దాడులు చేసినప్పుడు, అదే విధంగా మన బాడీలో కూడా ఆ యొక్క ఇమ్యూనిటీ, ఆ డిఫెన్స్ అనేది మనకి ఈ యొక్క ప్రొడక్ట్స్ ద్వారా, ఇమ్యూన్ బూస్టర్స్ ద్వారా మనకి రావటం జరుగుతుంది. ఎలా అయితే మన కంట్రీకి మిస్సైల్స్ ఏదైతే బ్రహ్మోస్ అని ఇట్లాంటి ఉన్నారో, అటువంటి మిస్సైల్స్ కి ఈక్వల్ గా ఈ యొక్క 5 మిస్సైల్స్ అనేవి మన బాడీలో మన యొక్క ఆరోగ్యానికి, ఏదైతే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, యాంటీ మైక్రోబియల్ గా మనకి పనిచేయడానికి ఒక అద్భుతంగా పనిచేసే ఇమ్యూన్ బూస్టర్స్ 5 ఉన్నాయి. దట్స్ ఇన్ అవర్ వెల్నెస్ బాస్కెట్. సో వెల్నెస్ కి ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకు ఇవ్వాలి మనం అని చూస్తే, ఈ రోజుల్లో ఒక 5 మందిని తీసుకొని టెస్ట్ చేస్తే అందులో ఒకరికి కంపల్సరిగా హై బీపీ ఉంటుంది, అది వాళ్ళకు కూడా తెలియదు. అలాగే 60% మందికి చూసుకొని టెస్ట్ చేస్తే క్రానిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రివెంట్ చేయగలిగిన స్టేజ్ లో అవి మనకి బయటపడతా ఉంటాయి. అలాగే 90% వాళ్ళకి తెలియదు వాళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారని. అలాగే 90% పీపుల్ కి తెలియదు వారు ఎర్లీ కిడ్నీ డిసీజెస్ లో ఉన్నారని. సో కాబట్టి ఇంపార్టెన్స్ అనేది వెల్నెస్ ఉంది. మరి స్కోప్ చూసుకున్నట్టయితే మరి ఎట్లా చాలా రకాలైన బాడీలో ఆర్గాన్స్ కి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ మనకి వస్తా ఉన్నాయి. చూస్తే హార్ట్ డిసీజ్, క్యాన్సర్, డయాబెటీస్, స్ట్రోక్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, పాండమిక్స్. మరి ఈ వేటి వలన వస్తాయి అంటే సింప్లీ బికాస్ ఇవన్నీ కూడా మన యొక్క లైఫ్ స్టైల్ వలన, ఆల్ దీస్ ఏమని మనం అంటామంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అని చెప్పి మనం మెన్షన్ చేస్తూ ఉంటాం. సో సార్ ఇవన్నీ చెప్పారు సార్, బాగానే ఉంది. సో వెల్నెస్ అంటే ఏంటి అంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి ఒక అద్భుతమైన డెఫినేషన్ ఇచ్చింది. చాలా మంది ఏమనుకుంటారంటే ఫిజికల్ గా నేను బాగుంటే వెల్నెస్ అనుకుంటారు, కానీ ఫిజికల్ గా నేను ఇలా ఉన్నా కానీ మెంటల్ గా, మానసికంగా కూడా నేను హెల్తీగా ఉండాలి. అంటే మెంటల్ పీస్ ఉండాలి.
ఫిజికల్ హెల్త్ ఉండాలి, మెంటల్ పీస్ ఉండాలి, సోషల్ అంటే నేను బయటకు వెళ్తుంటే నన్ను చూసి నలుగురు బాగా పలకరించగలగాలి, సమాజంలో పేరుండాలి. అలాగే ఫినాన్షియల్, అఫ్ కోర్స్ ఆటోమేటిక్ గా ఫినాన్షియల్, డబ్బు కావాల్సినంత ఉంటే దాదాపు అన్ని వెల్నెస్ అన్ని కూడా మనకి వస్తాయి. అలాగే స్పిరిచువల్ గా కూడా మనము స్పిరిచువల్ వెల్బింగ్, హెల్త్ అంటే ఏంటి, ఫిజికల్ గా, మెంటల్ గా, సోషల్ గా, ఫినాన్షియల్ గా, అలాగే స్పిరిచువల్ గా వెల్బీయింగ్ గా ఉన్నప్పుడు మాత్రమే మనము హెల్తీగా ఉన్నట్టు. ఒక్క డబ్బులుంటే హెల్తీగా ఉన్నట్టు కాదు, ఫిజికల్ హెల్త్ కూడా ఉండాలి, మెంటల్ హెల్త్. సో కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనము. సో ఆబ్జెక్టివ్ ఏంటి ఎస్ఆర్ వెల్నెస్ అంటే, మనం తీసుకునే ఫుడ్డే మెడిసిన్ అవ్వాలి. కానీ ఈ రోజున మనందరం చూస్తే మెడిసిన్ నే ఫుడ్ లాగా తీసుకునే పరిస్థితి మనకి ఏర్పడింది. ఉదయం టాబ్లెట్, తినక ముందో టాబ్లెట్, తిన్న తర్వాత ఓ టాబ్లెట్, దానికో టాబ్లెట్, దీనికో టాబ్లెట్. సో మన పరిస్థితి ఇట్లా అయిపోయింది. కాబట్టి ఆబ్జెక్టివ్ ఏంటంటే, మనం తీసుకున్న ఫుడ్డే ఒక మెడిసిన్ లాగా పని చెయ్యాలి. సో క్లినికల్ ట్రయల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన యొక్క ఆ, ఆ, ఇది ఏదైతే ఉందో మన యొక్క ఆర్గనైజేషన్ కూడా క్లినికల్ ట్రయల్స్ జనరల్ గా చూస్తే ఫార్మాసిటికల్ వాళ్ళు క్లినికల్ ట్రయల్స్ అన్ని కూడా అంటే జంతువుల మీద చేస్తుంటారు. బట్ ఫార్చునేట్లీ వీఆర్ నాట్ ఇన్ టు ఫార్మాసిటికల్, వీఆర్ ఇన్ టు న్యూట్రాసిటికల్. కాబట్టి మహా అయితే దానివల్ల ఏమీ తేడా తెలియదు, కానీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మన యొక్క ప్రొడక్ట్స్ అన్ని కూడా మనుషుల మీదే మనము, పేషెంట్ల మీదే మనము ప్రయోగం అనేది చేస్తాం, రైట్? సో అలాగే ఇండస్ట్రీ సర్టిఫికేషన్స్ వస్తే కోషర్ సర్టిఫికేషన్ ఉంది. నేను ఇంత ముందు కూడా నేను చెప్తూనే ఉంటాను మీకు. కోషర్ సర్టిఫికేషన్ ఏంటంటే, మన ప్రొడక్ట్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 40 కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కాబట్టి, అలాగే యుఎస్ కి కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. యుఎస్ లో జ్యూస్ ఎక్కువగా ఉంటారు కాబట్టి, జ్యూస్ మన హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ లాగా జ్యూస్ అని ఉంటారు. ఆ జ్యూస్ వాళ్ళు ఏ ప్రొడక్ట్ అయినా కన్జ్యూమ్ చేయాలంటే కోషర్ సర్టిఫికేషన్ కావాలి. సో అలాగే ఐఎస్ఓ 9001 2015 ఉంది, 18 కూడా ఆడిట్ జరిగింది. అలాగే మన యొక్క ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి మనకి జిఎంపి, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్. సో నౌ కమింగ్ టు ద కోర్ ఏంటంటే, ఇండస్ట్రీ వాస్ వెల్నెస్ ప్రొడక్ట్స్, రైట్? మనం చెప్పొచ్చు, ఎందుకంటే ఈ వెల్నెస్ ఇస్తుంది. సో దీని యొక్క 4 పాయింటర్స్ లో మనం చెప్పొచ్చు. ప్రివెంటివ్ అంటే ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్స్ ప్రివెంటివ్ గా పనిచేస్తాయి. సపోజ్ మనం కనుక వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సో దే ఆర్ ఇన్ టు ఫార్మాసిటికల్ ఇల్నెస్. సో ఇల్నెస్ మనం మాట్లాడుకుందాం. నా దే ఆర్ ఇన్ టు వెల్నెస్, దే ఆర్ ఇన్ టు ఇల్నెస్. డాక్టర్ దగ్గరికి కనుక మనం వెళ్ళినప్పుడు, సార్ నాకు డయాబెటీస్ రాకుండా ఉండాలి, నేను ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నాను సార్, నాకు మెడిసిన్ ఇ అంటే డాక్టర్ ఇవ్వడు. ఎందుకయ్యా అంటే, ఆయన నాకు ఏమైనా మెడిసిన్ ఇస్తే రేపు నాకు షుగర్ కనుక డౌన్ అయితే రేపు ఆయన మీద కేసు అవుతుంది. సో కానీ మనం ఇవ్వచ్చు. ఏంటి? దట్ ఈస్ ఐ కాఫీ. దాని గురించి షార్ట్లీ మనం తెలుసుకుందాం. అంటే ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత కాదు, ఒక ఇల్నెస్ వచ్చిన తర్వాత కాదు, అది రాకముందే ప్రివెంటివ్ గా, ఎలా అయితే కార్ ఎక్కితే సీట్ బెల్ట్ పెట్టుకున్నట్టు, బైక్ మీద మనం వెళ్తే హెల్మెట్ పెట్టుకున్నట్టు, హోలిస్టిక్ ఇన్ నేచర్, కంప్లీట్ అంటే హెడ్ టు టో. ఎందుకంటే మనం ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటే ఏమవుతుంది అంటే, అది పర్టిక్యులర్ పనికి మాత్రమే పనిచేస్తుంది. సో అదేం చేస్తుంది, దాంతో పాటు సైడ్ ఎఫెక్ట్ ఇస్తుంది. బట్ హియర్ మనం ఏం చేస్తున్నాము, ఒక మెడిసిన్ లాగా ఒకదాని కోసం ఇవ్వట్లా, టోటల్ గా ఓవరాల్ గా ఇమ్యూనిటీని పెంచే విధంగా ఎక్కడ ప్రాబ్లం ఎమినేట్ అవుతుంది, ఎక్కడ ఆ ప్రాబ్లం స్టార్ట్ అయింది, దానికి సొల్యూషన్ గా మనం ఇస్తున్నాం. కాబట్టి హోలిస్టిక్ ఇన్ నేచర్. సో ఇది ఎలా అయితే పారాసెటమాల్ అంటే మనకి జ్వరం కోసము, ఒళ్ళు నొప్పుల కోసము కాకుండా అది ఎలా ఉంటది, కానీ మనం యొక్క ప్రొడక్ట్ కనుక చూస్తే హెడ్ టు టో. సో దట్ ఈస్ కాల్డ్ హోలిస్టిక్. సేఫ్ ఆల్టర్నేటివ్, ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ కి సేఫ్ ఆల్టర్నేటివ్ గా కూడా మనం వాడచ్చు. కాంప్లిమెంటరీ అంటే, ఇందాక నుంచి నేను ఏం చెప్తున్నాను, ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే కన్జ్యూమ్ చేస్తామో ఆయనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పాను. బట్ వేరే ఇండస్ట్రీ వెల్నెస్ ప్రొడక్ట్స్ కి
ఆగ్మెంటెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో నో సైడ్ ఎఫెక్ట్స్. దీస్ ఆర్ 4 పాయింటర్స్, యూనిక్ పాయింటర్స్ అన్నమాట. మీరు గనక కంపేర్ చేసుకుంటే అల్లోపతికి, ఐ మీన్ ఇల్నెస్ కి, వెల్నెస్ కి, ఫార్మాసిటికల్ కి, న్యూట్రాసిటికల్ కి, దీని మీద మనకేదో పిహెచ్డి అవసరం లేదు. జస్ట్ ఒక క్లారిటీ అనేది మనకు ఉంటే చాలు. మనం చెప్పేటప్పుడు ఆ యొక్క కన్విక్షన్ తోటి, ఆ యొక్క కాన్ఫిడెన్స్ తోటి మనం మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ గా మనకి సో ద ఫస్ట్ ప్రొడక్ట్ ఇన్ అవర్ వెల్నెస్ బాస్కెట్ ఈస్ దట్ మనకి ఐ పల్స్. అసాయి ఫ్రూట్ అండ్ బెర్రీస్ తోటి తయారు చేసింది ఐ పల్స్ అనేది. నేను ఇందాకే చెప్పాను మన అన్ని ఇమ్యూన్ బూస్టర్స్. సో ఇది కూడా బాగా ఇమ్యూనిటీని పెంచుతుంది, బెస్ట్ అన్నమాట. ఇమ్యూనిటీ ఎప్పుడు బూస్ట్ అవుతుంది? యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఈ యొక్క ఐపల్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ ని తీసుకొని వాటితోటి మనం తయారు చేసిన ప్రొడక్టే ఇది. అంటే 15 రకాల ప్రొడక్ట్స్ ని మనం తీసుకొని తయారు చేసాం. సో ఇంత చిన్న విషయం కాదు. ఐపల్స్ అంటే మనకు చుట్టానికి ఒక 1 లీటర్ బాటిల్ కలుస్తుంది కాబట్టి, కానీ ఇట్స్ లైక్ నెక్టర్, అమృతం, రైట్? సో యాంటీ ఆక్సిడెంట్స్ కి హార్ట్ హెల్త్ మేజర్ గా యూనిక్ ప్రపోజిషన్ ఏంటి ఐపల్స్ అంటే, అది హ్యూమన్ హార్ట్ కు ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే ప్రొటెక్షన్, హార్ట్ కి ప్రొటెక్షన్ రావాలంటే ఇట్ డిపెండ్స్ హెవీలీ ఆన్ యాంటీ ఆక్సిడెంట్స్. అంటే ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటే హార్ట్ హెల్త్ కూడా మనకి బాగుంటుంది. సో మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి చూస్తే హార్ట్ ప్రాబ్లం లేదా హార్ట్ ఫెయిల్యూర్ అవడానికి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కనుక మనం చూసుకున్నట్టయితే, డయాబెటీస్ ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హార్ట్ ఇష్యూ, అలాగే స్మోకింగ్ ఎక్కువగా చేసే వాళ్ళకి, టొబాకో తినే వాళ్ళకి ఉంటుంది, అలాగే హైపర్ టెన్షన్, హై బీపీ ఉన్న వాళ్ళకి, అలాగే హై కొలెస్ట్రాల్ అంటే బ్లడ్ లో మనకి బాడీలో కొలెస్ట్రాల్ ఎవరికైతే ఉందో, లేదా ఫ్యామిలీలో హిస్టరీ ఉన్నా, ఇంకా సెడేటరీ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఎప్పుడు కూడా మనం కూర్చొనే ఉంటాం, ఎటువంటి పని చేయకపోవటం, ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటాం, అలాగే స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్. నేను చెప్తాను ఈ రోజుల మేజర్ ప్రాబ్లమ్స్ స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్. మనం గనక స్ట్రెస్ ని తగ్గించుకొని దానివల్ల ల్యాక్ ఆఫ్ స్లీప్ ని గనక మనం తగ్గించుకుంటే, నేను చెప్తున్నాను, మోస్ట్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ విల్ గెట్ సెటిల్డ్. సో నెక్స్ట్, కొన్ని సింటమ్స్ మనకి ఉన్నప్పుడు మనము అశ్రద్ధ చేయకూడదు. సో అవి ఉంటే, అంటే హార్ట్ కనుక ప్రాబ్లం ఉన్నప్పుడు ఇవి కూడా ఉంటాయి, కానీ ఈ సింటమ్స్ ఉంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు కాదు. జాగ్రత్త ఉండాలి. అంటే ఊపిరి ఆడకపోవటం, అంటే కొద్దిగా వంగినప్పుడు మనకి దగ్గు రావటం, కాళ్ళు ఉబ్బినట్టు అవ్వటం, కేసు ఉబ్బినట్టు అవటం, ఊరికనే అలసిపోవటం, బ్లోటింగ్ అంటే త్రేపటం, వెయిట్ గెయిన్ అవటం, ఇవన్నీ కూడా ఆ, ఇవి హార్ట్ ప్రాబ్లం ఉంటే ఉంటాయి, కానీ ఇవి ఉంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు కాదు. ఇవి బెటర్ ఒకసారి చెక్ చేసుకోండి మంచిది. సో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే సింపుల్ అండ్ ఓవర్ వ్యూ ఏంటంటే, లే మ్యాన్ లో అందరికి అర్థమయ్యేది చెప్తాం. ఒక యాపిల్ తీసుకొని మనం కట్ చేసి పక్కన పెడితే కాసేపటికి ఏమవుతుందంటే బ్రౌన్ కలర్ లోకి మారుతుంది. ఎందుకయ్యా అంటే, ఈ ఎయిర్ లో ఉన్న ఆక్సిజన్ ఏదైతే ఉందో అది ఆ ఫ్లెష్ ఆఫ్ ది యాపిల్ కి తగిలి, యాపిల్ కి ఒక రియాక్షన్ జరుగుతుంది, దాన్ని ఆక్సిడేషన్ అంటారు. ఈ ఆక్సిడేషన్ జరిగినప్పుడు ఫ్రీ రాడికల్స్ డెవలప్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఫ్రీగా వచ్చినాయి కాబట్టి మంచి అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. ఎందుకయ్యా అంటే, ఈ ఫ్రీ రాడికల్స్ మన సెల్స్ ని దెబ్బతీస్తాయి, మన రక్తనాళాలను మోసుకుపోయేట్టు చేస్తుంది, మన డిఎన్ఏ డ్యామేజ్ చేస్తాయి, అలాగే మనల్ని క్యాన్సర్ రకరకాల బారిన పడేట్టు చేస్తుంది. సో మరి ఈ ఆక్సిడేషన్ కి యాంటీ ఏంటి సార్ అంటే, యాంటీ ఆక్సిడెంట్స్. మరి ఎందులో ఎక్కువ ఉంటాయి? ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, రైట్? సో కాబట్టి ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి ఈ విధంగా బాడీ, యాంటీ ఆక్సిడెంట్స్ అనే యొక్క మాలిక్యూల్స్ అవి ఏం చేస్తాయి అంటే, ఈ ఆక్సిడేషన్ వచ్చే కాజెస్ ని తగ్గిస్తాయి. ఆక్సిడేషన్ జరిగిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్, ఈ యొక్క ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే సింపుల్, పదే పదే ఆ సెల్ మీద దాడి జరుగుతుంది, దట్స్ కాల్డ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. పదే పదే ఆ సెల్ మీద దాడి జరుగుతుంది. సో కాబట్టి వచ్చే కాజెస్ ని తగ్గిస్తుంది. ఒకవేళ ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరిగినా
జరిగిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్ ని కూడా తగ్గించగలిగే కెపాసిటీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ దేని వల్ల వస్తుందంటే మనం చెప్పుకున్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, కొన్ని రకాల డిసీజెస్, ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్, అలాగే ఏజింగ్, ఆర్ఓఎస్ ప్రొడక్షన్, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ఇంక్లూడింగ్ ఫ్రీ రాడికల్స్, నేను ఇందా చెప్పినట్టు ఇది. సరే, మన బాడీలో భగవంతుడు మనకి ఈ నేచర్ ఈ బాడీని తయారు చేసినప్పుడే బాడీకి కావాల్సినవన్నీ కూడా ఇచ్చింది. అలాగే మన బాడీలో కూడా డిఫాల్ట్ ఎండోజీనియస్ యాక్సిడెంట్స్ ఉంటాయి బాడీలో. అది సరిపోదు. సపోజ్ ఇప్పుడు నేను ఒక జాబ్ చేస్తున్నాను అనుకోండి, నాకు ఒక 50,000 వస్తుంది అనుకోండి పర్ మంత్. ఆ 50,000 సాలదు, నాకు 70,000 కావాలా పర్ మంత్. ఆటోమేటిక్ నేను ఏం చేస్తాను, ఐమ్ గోయింగ్ టు బారో, వేరే వాళ్ళ దగ్గర నేను తీసుకోవాలి, రైట్? అలాగే బాడీలో ఉన్న ఎండోజీనస్ యాంటీ ఆక్సిడెంట్స్ సరిపోవట్లేదు కాబట్టి డైటరీ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనం బయట నుంచి తీసుకోవాలి. ఎందుకు? ఎడిషనల్ లైన్ ఆఫ్ డిఫెన్స్. కొన్ని కొన్ని చోట్ల చూస్తాం, మనకి సెక్యూరిటీకి సరిపోవట్లేదు, ఎక్కువ మందిని పంపియండి, ఇక్కడ మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటారు. అదే విధంగా ఇక్కడ కూడా మనకేంటంటే డైటరీ యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో మనం తీసుకుంటున్నాం. ఏంటి మరి డైటరీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫ్లావనాయిడ్స్ అండ్ అదర్ పాలిఫెనాల్స్, ఫ్రూట్స్ లో, హర్బ్స్ లో విటమిన్ సి అండ్ ఇ, అలాగే కెరోటనాయిడ్స్, ఇవన్నీ కూడా కామన్ డైటరీ యాంటీ ఆక్సిడెంట్స్. సో మన యొక్క అసాయ్ బెర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి దట్ ఈస్ అసాయ్ బెర్రీ. మన యొక్క ఐపల్స్ లో ఈ యొక్క అసాయ్ బెర్రీ అనేది ఇక్కడ దొరకదు. ఇట్స్ కాల్డ్ సూపర్ ఫ్రూట్. ఎక్కడ దొరుకుతుందంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, సౌత్ అమెరికా, బ్రెజిల్ లో మాత్రమే దొరుకుతుంది. నేను ఇందాకే చెప్పాను, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటే హార్ట్ కి సపోర్ట్. నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ సపోర్ట్ కూడా మనకి ఇస్తుంది. వరాక్స్ స్కోర్, యాంటీ ఆక్సిడెంట్స్ ని వరాక్స్ స్కోర్ లో కొలుస్తాం. ఆక్సిజన్ రాడికల్ అబ్సార్బెన్స్ కెపాసిటీ అంటే ఒక 100 గ్రాములు తీసుకుంటే 1,02,700 వరాక్ స్కోర్ అనేది ఉంటది. ఈ రోజున మీరు ఫ్రూట్స్ లో, వెజిటబుల్స్, నట్స్, ఈ 3 కేటగిరీలో చూసుకుంటే ఈ అసాయ్ బెర్రీలో ఉన్నన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడా లేదు, రైట్? సో ఈ క్యాన్సర్ సెల్స్ ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. క్యాన్సర్ నథింగ్ బట్ సెల్స్ బాగా డ్యామేజ్ అవుతాయి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వీటి వలన. సో ఇది ప్రతి సెల్ ని కూడా మనకి ఇచ్చేస్తూ క్యాన్సర్ సెల్స్ ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ కి సపోర్ట్ ఇస్తుంది, రోగ నిరోధక శక్తిని, వ్యవస్థని పెంచుతుంది. సార్ మరి ఎట్లా తెలిసింది సార్ ఇండస్ వివాకి ఈ ఫ్రూట్ గురించి అంటే, వీఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఏదైతే నాసా వాళ్ళు వాళ్ళ యొక్క ఆస్ట్రానమర్స్ కోసం AS-10 అనే ఒక స్పేస్ ని తయారు చేశారు. వాళ్ళకి ఎక్కువ రేడియేషన్, దీని వలన ఎక్కువ క్యాన్సర్ రకరకాల బారిన పడుతున్నారు కాబట్టి ఆ ఆస్ట్రానమర్స్ ని సేవ్ చేసుకోవడం కోసం ఆఫ్టర్ అన్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ తర్వాత ఈ యొక్క AS-10 తయారు చేశారు. అందులో 3 ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఈ యొక్క అసాయ్ బెర్రీ. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అసాయ్ బెర్రీ ఇన్ అవర్ ఐపల్స్. సో ఈ యొక్క అసాయ్ బెర్రీ గురించి కూడా ఇప్పుడు కాదు, కొన్ని సెంచరీస్ నుంచి కూడా ప్రివెంటివ్ హెల్త్ కేర్ గా వాడుతున్నారు. నేను చెప్తున్నాను, ప్రివెంటివ్, ప్రాబ్లం వచ్చినాక కాదు, ప్రాబ్లం రాకుండా. సో మోర్ దాన్ 60 సైంటిఫిక్ పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి ఈ యొక్క అసాయ్ బెర్రీ మీద. నౌ యూ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ సూపర్ ఫ్రూట్ అసాయ్ బెర్రీ. సో సరే సార్, చెప్పండి సార్, క్వాంటిటీ ఎంత ఉంది సార్ ఈ యొక్క అసాయ్ బెర్రీలో అంటే 14% ఉంటుంది, రైట్? సార్ మరి ఇందాక మీరు చెప్పారు ఇది మనకి ఇండియాలో దొరకదు, ఎక్కడో దొరుకుతుంది సౌత్ అమెరికా అని. సో మరి వచ్చేసరికి మరి దానిలో ఉన్న ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో అవి పోతాయా, అందులో ఉన్న విషయం తగ్గిపోద్దా, క్వాలిటీ తగ్గిపోద్దా అని చాలా రకాల డౌట్లు ఉంది. దీన్ని ఏం చేస్తామంటే -80 degrees లో ఫ్రీజ్ చేస్తాం అసాయ్ బెర్రీ. అది బాగా రాయి లాగా అయిపోతుంది, దాన్ని పౌడర్ చేస్తాం. ఎప్పుడైతే ఏ అంశమైనా కానీ మనం -80 degrees దగ్గర ఫ్రీజ్ చేసి దాన్ని పౌడర్ గా చేస్తే అందులో ఉన్న గుణాలన్నీ అట్లానే ఉంటాయి. సో ఆ యొక్క ఫ్రీజ్ డ్రైడ్ పౌడర్ ని మనము ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో వరాక్ వాల్యూ ఎంత ఉంది సార్ అంటే ఇందులో మనం చూస్తే ఒక 60 ml ఆఫ్ ఐపల్స్ మనం కన్జ్యూమ్ చేస్తే 7,000 వరాక్ యూనిట్స్ అనేవి ఉంటాయి.
జనరల్ గా పాత రోజుల్లో చూస్తే మన తాతలు ముత్తాతలు 3.5 కేజీల వరకు ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ ఇన్ డిఫరెంట్ కలర్స్ లో తీసుకునేవాళ్ళు. అలా తీసుకుంటే మన బాడీకి యావరేజ్ హెల్తీ పర్సన్ కి 5,000 వరకు వాల్యూ సరిపోతాయి. బట్ అన్హెల్తీ పర్సన్ అయితే ఇంకా ఎక్కువ కావాలి, రైట్? సో ఈ విధంగా ఐ పల్స్ మనకి 7,000 వరాక్ వాల్యూ అనేది మన బాడీకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ లైక్ అసాబెరీ, పైనాపిల్, పేర్, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ, pomegranate, strawberry, apple, kiwi fruit, white grape, cherry, banana, concord grape, orange, and mulberry. So these are all the 15 types of fruits. సో ఫ్రీ రాడికల్స్ చూడండి, అవి చుట్టానికి ఎట్లా ఉన్నాయో మనకి ఇమేజ్ రూపంలో. ఫ్రీ రాడికల్స్ కెన్ డెవలప్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. బాడీ పార్ట్ లో ఏ బాడీ పార్ట్ లో అయినా డెవలప్ అవ్వచ్చు. ఆ బాడీ పార్ట్ కి సంబంధించిన డెవలప్ అయితే దానికి సంబంధించిన ప్రాబ్లమ్ వస్తుంది. సో ఇక్కడ మనం చూస్తాం, బ్రెయిన్ అయితే అల్జైమర్స్ అని, పార్కిన్సన్ అని, ఇన్సోమ్నియా, మైగ్రేన్, ఆటిజం, డిప్రెషన్, డెమెన్షియా. హార్ట్ కి అయితే హార్ట్ అటాక్, స్ట్రోక్, హై బీపీ. అలాగే కిడ్నీకి సంబంధించి సికేడి, రెనల్ నెఫ్రైటిస్, స్కిన్ రింకిల్స్, యాక్నే, ఎస్మా, సోరియాసిస్, డెర్మటైటిస్. మల్టీ ఆర్గానిక్ సంబంధించి డయాబెటిస్, క్రానిక్ ఫెటిగ్. అలాగే జాయింట్స్ కి వచ్చేసరికి రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, సొరియాటిక్ ఆర్థరైటిస్. ఇమ్యూన్ సిస్టమ్ కి వచ్చేసరికి క్రానిక్ ఇన్ఫ్లమేషన్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తాయి. బ్లడ్ వెసల్ కి సంబంధించి వెరికోస్ వీన్స్, ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్. లంగ్ లంగ్స్ లంగ్ మనకి ఊపిరితిత్తులకు సంబంధించి ఆస్మా, సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం, అలర్జీస్, క్రానిక్ బ్రాంకైటిస్, క్యాన్సర్. ఐస్ కి సంబంధించి మ్యాక్యులర్ డీజనరేషన్, రెనల్ డీజనరేషన్, క్యాట్రాక్స్, రెటినల్ డీజనరేషన్, క్యాట్రాక్స్. సో ఈ విధంగా ఏం చేస్తాయి అంటే ఫ్రీ రాడికల్స్ పదే పదే ఆ బాడీ పార్ట్ల మీద దాడి చేయటం వలన సెల్స్ ని, ఆ బాడీ పార్ట్ లో ఉన్న సెల్స్ ని ఈ యొక్క ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది వస్తుంది. సో హౌ డస్ ద ఐ పల్స్ ఫైట్ విత్ ద ఫ్రీ రాడికల్స్? సార్ ఫ్రీ రాడికల్స్ ఉంటాయన్నాం, ఓకే. ఐ పల్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాం, ఆక్సిడేషన్ కి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నారు, ఓకే. మరి ఎట్లా అంటే మీరు చూస్తే యాంటీ ఆక్సిడెంట్ యొక్క అవుటర్ లేయర్ ఎలా ఉంది చూడండి మీరు. ఓకే, మనకి అవుటర్ లేయర్ లో మనకి ఈ ఎలక్ట్రాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మన సెల్ కి ఏంటయ్యా అంటే జంటగా ఉంటాయి ఎలక్ట్రాన్స్. ఎప్పుడైతే అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉందో దాన్ని ఫ్రీ రాడికల్ అంటారు. ఎప్పుడైతే అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ ఏమై చేస్తాయి అంటే తన దగ్గర ఉన్న ఒక ఎలక్ట్రాన్ ని డొనేట్ చేస్తాయి. సో దిస్ ఈజ్ హౌ ఐ పల్స్ విల్ ఫైట్. సో సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ వచ్చేసరికి కార్డియోవాస్కులర్, హార్ట్ కి స్ట్రెంగ్తెన్ చేస్తుంది, హార్ట్ ని. ప్లేట్లెట్ అగ్రిగేషన్ తగ్గిస్తుంది, ప్లేట్ అగ్రిగేషన్ జరగకూడదు. సో అలాగే కొలెస్ట్రాల్, పెరిగిన కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది, సెల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఫ్రీ రాడికల్స్ ని స్కావెంజ్ చేస్తుంది, సెల్ మెంబ్రెయిన్ ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ని పెంచుతుంది. అలాగే ఇమ్యూనో మాడ్యులేటర్ బెనిఫిట్స్, ప్రోటీన్ ని పెంచుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది, సెల్యులార్ కమ్యూనికేషన్, ఒక సెల్ ఇంకో సెల్ యొక్క కమ్యూనికేషన్ పెంచుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, బ్యాక్టీరియాని ఫైట్ చేస్తుంది, వైరస్ తో ఫైట్ చేస్తుంది. సో యాంటీ క్యాన్సర్ బెనిఫిట్స్, హెల్ప్స్ రెడ్యూస్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్. నేను చెప్తున్నాను, ఐ పల్స్ కనుక రెగ్యులర్ గా వాడితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. మనం హెల్తీ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తూ ఐ పల్స్ ని కన్జ్యూమ్ చేస్తే, అదే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చూస్తే QOL అంటే ఏంటి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్ ఇన్ బెనిఫిట్స్ చూస్తే నర్వస్ సిస్టమ్ ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది, మెమరీని స్ట్రెంగ్తెన్ చేస్తుంది, మెంటల్ క్లారిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే యాంటీ డయాబెటిక్ బెనిఫిట్ చూస్తే కాంప్లికేషన్స్, డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్ ఇది చేస్తుంది. సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ డయాబెటీస్? ఆఫ్ కోర్స్ ఎస్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళ లెవెల్ ని బట్టి 20 ml ఆఫ్ అనేది మనం చూసి వాళ్ళకి రికమెండ్ చేయాలా. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి మంచిగా పనిచేస్తుంది, ఇవ్వచ్చు. ఏజ్ లిమిట్ అంటే పీడియాట్రిక్, జెరియాట్రిక్, చిల్డ్రన్ టు అడల్ట్స్. సో కాబట్టి మనము చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వారి వరకు మనం ఎవరికైనా వచ్చు.
డ్యూరేషన్ ఆఫ్ ఇంటేక్ యాజ్ డిజైర్డ్ అంటే ఇదేమి మనకి మెడిసిన్ కాదు కాబట్టి యూ కెన్ మనం నచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు ప్రాబ్లం బట్టి. అలాగే టైమ్ ఆఫ్ ఇంటేక్ ప్రిఫరబుల్లీ బిఫోర్ ఫుడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్. ఎస్, ప్రెగ్నెన్సీ అప్పుడు, లాక్టేషన్ పిల్లలకి పాలిస్తున్నప్పుడు కూడా మనం తీసుకోవచ్చు. సో యూజువల్ డోసేజ్ వచ్చేసరికి 30 ml ఇన్ ద మార్నింగ్ ఆన్ ఎంప్టీ స్టమక్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, అలాగే 30 ml ఇన్ ద ఈవినింగ్ ఆన్ ఎంప్టీ స్టమక్ బిఫోర్ డిన్నర్ అనేది మనం కన్జ్యూమ్ చేయాలి. సో దట్స్ ఆల్ అబౌట్ ద ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ ఆఫ్ ఇండస్ట్రీవా ఐపల్స్. ఇటువంటి అద్భుతమైన ప్రొడక్ట్ ఇండస్ట్రీవా మనకి ఇచ్చినందుకు బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ తెలియజేస్తూ లెట్స్ గెట్ ఇన్ టు ద అనదర్ ప్రొడక్ట్ దట్ ఈస్ కాల్డ్ ఐ కాఫీ. సో ఐ కాఫీ ఏంటంటే డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది వితౌట్ కాంప్రమైజింగ్ ద అథెంటిక్ టేస్ట్ ఆఫ్ కాఫీ. కాఫీ అనేది చాలా మందికి ఇష్టం, నాలాంటి వాళ్ళకైతే ఈవెన్ ఆ కాఫీ స్మెల్ టెస్ట్. ఓకే, సో మరి కాఫీ టీ ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేయకూడదు. రోజుకి ఒక 3 times కన్నా మనం ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు. చేస్తే ఏమవుతుంది అంటే, సో మనకి రకరకాలైన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి రావటం జరుగుతుంది. బట్ వేరే ఇన్ ద స్వీవా ఐ కాఫీలో మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు కాబట్టి, సో ఈజీగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆ యొక్క కాఫీ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తూ డయాబెటీస్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి, ఐ కాఫీ క్రీమర్ అండ్ ఐ కాఫీ బ్లాక్. రెండిట్లో కూడా 50 శాషెస్ ఉంటాయి, మీకు స్క్రీన్ మీద కనపడుతున్నట్టు. ఐ కాఫీ క్రీమర్ లో 15 శాషెస్ ఉంటాయి, బ్లాక్ లో ఇందులో 15 grams ఉంటది, అందులో 10 grams, రైట్. ఆ డిఫరెన్స్ వచ్చేసరికి 5 grams నాన్ డైరీ క్రీమ్, రైట్. సో అసలు ఏంటి డయాబెటీస్ అంటే, నేను ఎప్పుడు చెప్తుంటాను డయాబెటీస్ అంటే, నేను సింపుల్ గా మీకు చెప్తాను. ఫుడ్ మనము లిక్విడ్ కాకుండా సాలిడ్ ఫుడ్ ఏదైనా మనం తీసుకున్నప్పుడు అది నోట్లోంచి ఫుడ్ పైప్ ద్వారా మనం స్టమక్ లోకి వెళ్తుంది. వెళ్ళంగానే కొన్ని యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఎందుకు? దాన్ని బాగా ముక్కలు ముక్కలుగా చేసి డైజెషన్ కోసం హెల్ప్ చేస్తుంది ఆ యొక్క యాసిడ్. సో అలా డైజెషన్ అయిపోయిన తర్వాత పనికి వచ్చేది ఏదైతే ఉందో గ్లూకోజ్ ఎనర్జీ, అది మనకి ఈ యొక్క చిన్న పేగుల నుంచి చిన్న పేగుల్లోకి వెళ్తుంది, అందులోంచి బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్తుంది. పనికి రాంది మనకి ఏదైతే ఉందో అది పెద్ద పేగులోకి వెళ్ళిపోతుంది, రైట్. సో ఏదైతే మనకి బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళినప్పుడు బ్లడ్ మన బాడీ మొత్తం వెళ్తూ ఉంది కాబట్టి సెల్స్ కి ఎనర్జీ గ్లూకోజ్, రైట్. సో ప్రతి సెల్ కి ఈ యొక్క బ్లడ్ వెళ్తుంది కాబట్టి ఆ బ్లడ్ ఈ యొక్క గ్లూకోజ్ ని కన్జ్యూమ్ చేయాలంటే మళ్ళీ ప్యాంక్రియాటిస్ ఇన్సులిన్ రిలీజ్ చేయాలి. సో వెంటనే మనకి అలా వెళ్ళంగానే సిగ్నల్ వెళ్తుంది ప్యాంక్రియాటిస్ కి, సో వి నీడ్ దిస్ మచ్ ఆఫ్ యూనిట్స్ మనకి ఇన్సులిన్ కావాలని. సో నార్మల్ పర్సన్ కి అయితే అంత ఇన్సులిన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. బ్లడ్ లోకి వచ్చిన తర్వాత ఆ గ్లూకోజ్ అయితే ఉందో అది అన్ని సెల్స్ కూడా గ్రహిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఇన్సులిన్ కావలసినంత రాకపోయినా ఆ వచ్చిన ఇన్సులిన్ ని సరిగ్గా సెల్స్ గ్రహించలేకపోయినా దట్స్ కాల్డ్ డయాబెటిస్ మెలైటస్ అంటాం. సో అది ఏదే చెప్తున్నాం, ఇది ఒక గ్రూప్ ఆఫ్ డిసీజెస్. ఏందయ్యా అంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. దేని వలన అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ వలన కానీ, లేదా ఇన్సులిన్ యాక్షన్ వల్ల కానీ, లేదా రెండిటి వలన. సో అలాగే మనం చూస్తే ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్. సో దీన్ని ఏంటంటే క్రానిక్ హైపర్ గ్లైసెమియా అంటాము. ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఫ్యాట్, ప్రోటీన్ మెటబాలిజం లో వచ్చే డిఫెక్ట్స్ అన్నమాట. సో ఈ యొక్క డయాబెటిస్ మెలైటిస్ ఎక్కువ నాళ్ళు గనక మనకు ఉంటే, అన్కంట్రోలబుల్ గా ఉంటే, అది ఈ యొక్క ఆర్గాన్స్ లాంగ్ టర్మ్ డ్యామేజ్ అవుతాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో డిస్ఫంక్షన్, అలాగే మనకి ఫెయిల్యూర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి డయాబెటీస్ ని మనము కంట్రోల్లో ఉంచుకోవాలి. సో రీజన్స్ అండ్ టైప్స్ ఇందాక నేను చెప్పాను, మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి కాఫీలో. అలాగే డయాబెటీస్ యొక్క రీజన్స్ దేనికి వస్తాయి అంటే, కొన్ని చూస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే, సో భగవంతుడు నేను ఈ భూమి మీదకి వచ్చినప్పుడే ఉమామహేశ్వరరావు నువ్వు 30 ఏళ్ల కింద తినాలి, 40 ఏళ్ల కింద తినాలి, ఆరోగ్యంగా ఉండాలంటే అంటుంది. నేను ఏ కారణం చేతైనా
40 ఏళ్ళకి తినేసేయాల్సింది నేను 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి తీసుకున్నా తినేసేసాను. సో ఆటోమేటిక్ గా దట్స్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే లివర్ కూడా మనకి గ్లూకోజ్ ప్రొడక్షన్ చేస్తుంది. అది అబ్నార్మల్ గా ఉన్నప్పుడే డయాబెటీస్ అవుతుంది. అలాగే కొంతమందికి జెనెటిక్ సస్పెక్టబిలిటీ అంటే వంశ పారంపర్యం వస్తుంది. అలాగే ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉంది. ఒబెసిటీ డయాబెటీస్ అంటే ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు అనమాట. అంటే ఇది ఉంటే అది వస్తుంది, అది ఉంటే ఇది ఉంటుంది అట్లా. ఇంక్రీజింగ్ ఏజ్ వయసు పెరుగుతున్నప్పుడు కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాడ్ డైట్ అంటే తినాల్సింది తినకపోయినా ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాం. ప్రీ డయాబెటీస్ ని గనక కంట్రోల్లో ఉంచుకోకపోతే ఆటోమేటిక్ గా మీ షిఫ్ట్ ఇంటూ డయాబెటీస్. మేజర్ గా టూ ఉంటాయి, టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2. టైప్ 1 ఏంటంటే కావాల్సినంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు. టైప్ 2 ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఆ ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ ని సరిగ్గా సెల్స్ గ్రహించలేము. అలాగే మనకి ఇంకొకటి కూడా మనం చెప్తాం గెస్టేషనల్ డయాబెటీస్. గెస్టేషనల్ డయాబెటీస్ అంటే కొంతమంది తల్లులకి ఆడవారికి కడుపుతో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుంది, చాలా మందికి డెలివరీ అయిపోయినా అది తగ్గిపోతుంది, బట్ కొన్ని కేసెస్ లో అది కంటిన్యూ అవుతుంది. సో ఇది. సో మనం చూస్తే టైప్ 1 వాళ్ళు 10% ఉంటారు, టైప్ 2 వాళ్ళు 90% ఉంటారు. సో ఇండియాస్ బెటర్ ట్రూత్ ఏంటి అంటే 2015 లో చూసుకుంటే 60 మిలియన్ ఉన్నారు. అదే 2040కి చూస్తే 125 మిలియన్ పెరిగితే అంచనా అనేది వేయటం జరిగింది. అలాగే డయాబెటీస్ మేనేజ్మెంట్ కి 2015లో 19.32 బిలియన్స్ అనేది ఖర్చు జరుగుతా ఉంది. గ్రోత్ రేట్ గా చూసుకుంటే 19 నుంచి 2030కి 128% గ్రోత్ ఉంది. ఉమెన్ లో తక్కువ ఉంది. ఎందుకంటే 109%, కానీ మెన్ లో 126% గ్రోత్. మెన్ కి ఉమెన్ తో పోల్చుకుంటే ఎక్కువ డయాబెటీస్ వచ్చే అవకాశం. సరే సిమ్టమ్స్ ఏంటి సార్? డయాబెటీస్ సిమ్టమ్స్ ఏంటంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటాం. సో అంటే ఆ, ఎక్కువ సార్లు యూరినేషన్ కి వెళ్తుంటారు, సడన్ వెయిట్ లాస్ ఉంటది. అలాగే దెబ్బలు తగిలితాయి త్వరగా మానవు, ఎక్కువ హంగర్, ఎప్పుడు హంగర్ గా ఉంటారు, పాలిపేజీ అంటాం వాళ్ళని. సో అలాగే సెక్చువల్ ప్రాబ్లమ్స్ అంటే బ్లరీ విజన్, విజన్ కరెక్ట్ గా కనపడదు. లేడీస్ కి జననాంగాల దగ్గర ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాగే ఫీట్ నమ్నెస్ ఆర్ టింగ్లింగ్ ఉంటుంది, హ్యాండ్స్ ఫీట్స్ ఎప్పుడు కూడా దాహంతో ఉండటం జరుగుతుంది. సో సో కాంప్లికేషన్స్ అండ్ ఎఫెక్ట్స్ కనుక చూస్తే ఈ యొక్క బ్రెయిన్ అండ్ సెరిబ్రల్ సర్క్యులేషన్ చూసుకుంటే మనకి సెరిబ్రోవాస్కులర్ డిసీజ్ అంటాం, అంటే బ్రెయిన్ లో ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఐస్ చూస్తే రెటినియోపతి అలాగే బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంటది. ఓరల్ హెల్త్ సివియర్ పరిడెనటల్ డిసీజ్ అంటాం. అంటే చిగుళ్ళ నుంచి రక్తం మనకి కారుతూ ఉంటుంది. అలాగే హార్ట్ అండ్ కార్నరీ సర్క్యులేషన్, హార్ట్ డిసీజ్ ఆర్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటది. నెప్రోపతి వచ్చే అవకాశం ఉంటుంది. నెప్రోపతి అంటే నెఫ్రాన్స్ అండ్ కిడ్నీ విల్ డ్యామేజ్. కిడ్నీలో కొన్ని నెఫ్రాన్స్ ఉంటాయి, అవి వేస్ట్ ని బయటికి పంపించడానికి హెల్ప్ చేస్తాయి. కానీ నెప్రోపతి అంటే ఆ నెఫ్రాన్స్ డ్యామేజ్ అయిపోతా ఉంటాయి బికాస్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ వల్ల. అలాగే ప్రెగ్నెన్సీ అండ్ బర్త్ లో అయితే లేడీస్ కి కాంప్లికేషన్స్, బర్త్ డిఫెక్ట్స్ వస్తాయి పిల్లలకి. అలాగే పరిపరల్ నర్వస్ సిస్టమ్ న్యూరోపతి, నరాలకి సంబంధించిన ప్రాబ్లం, బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్, లోయర్ లింబ్ లాస్ ఆఫ్ సెన్సిటివిటీ, మనకి సెన్స్ అనేది తగ్గిపోతా ఉంది. డయాబెటిక్ ఫుడ్ అంటే అల్సరేషన్ యాంప్యుటేషన్, అంటే కుండుబడి బాగా అది తగ్గకుండా అది మనకి ప్రాబ్లం ఇస్తుంటే అల్సరేషన్ ఆర్ యాంప్యుటేషన్ కూడా జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద కాంప్లికేషన్ రే. సో ఏంటంటే మనకి చెరక సంహిత అనే గ్రంథం రాస్తే అందులో ఆయన ఏకనాయకం అనే ఒక వేరు గురించి ప్రస్తావించారు, స్క్రీన్ మీద కనపడుతుంది. ఇది రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టుకొని మార్నింగ్ పూట కషాయం లాగా చేసుకొని తాగితే మధుమేహం ఉన్న వారికి కంట్రోల్ అవుతుంది, లేని వారికి వచ్చే అవకాశం లేదు, తగ్గిపోతుందని చెప్పి చరక సంహిత అనే గ్రంథంలో 3000 సంవత్సరాల క్రితమే మెన్షన్ చేయడం జరిగింది. సో సో జనరల్ గా కషాయం తాగటానికి అందరు ఇష్టపడరు కాబట్టి ఎలా అని అడిగితే మనం ఎక్కువ ఉదయం లేవగానే కాఫీ టీ అడుగుతాం కాబట్టి కర్ణాటక నుంచి కూర్గ్ అనే ప్రదేశంలో మనకి ఈ యొక్క ఆర్గానిక్ వే లో పండించిన కాఫీ బీన్స్ ని తీసుకొని దానికి ఈ యొక్క సలేషియా రెటికులేటా, దానితో పాటుగా
మకూనా ప్లూరైన్స్ అంటే వెల్వెట్ బీన్స్ అన్నదే, కౌహేజ్ అన్నదే చిక్కుడు జాతికి చెందింది. సో ఇది హెల్తీ షుగర్ సపోర్ట్ కి, చాలా రకాలైన ప్రాబ్లమ్స్ కి, నరాల ప్రాబ్లమ్స్ కి అన్నిటికి కూడా ఇది మనకి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఎలా సార్ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది? ఎందుకంటే నేను ఇందాక ఫస్ట్ స్లైడ్ లోనే చెప్పాను, చాలా మంది కూడా కాఫీకి ఎక్కువ తీసుకోకూడదు, బికాజ్ అందులో కెఫైన్ ఉంటుంది కాబట్టి. సో ఆ కెఫైన్ ని మనం ఎట్లా మినిమైజ్ చేస్తాము అంటే, ఈ యొక్క కాఫీ బీన్స్ తీసుకొని స్లో రోస్టింగ్ 40 degrees లో వాళ్ళు దాన్ని రోస్ట్ చేయటం తోటి అందులో ఉన్న కెఫైన్ మినిమైజ్ అయిపోయి పాలీపెనాల్స్ నథింగ్ బట్ యాంటీ ఆక్సిడెంట్స్ అని డెవలప్ అవుతాయి. సార్ మరి ఎట్లా, ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ ఆల్ డయాబెటీస్? ఎస్. టైప్ 1, టైప్ 2, అలాగే ప్రీ డయాబెటీస్ అండ్ గెస్టేషనల్ డయాబెటీస్ అన్నిటి కూడా ఇవ్వచ్చు. డస్ ఇట్ హ్యావ్ షుగర్? నో, అందులో షుగర్ ఉండదు. హౌ లాంగ్ షుడ్ దిస్ బి టేకెన్? యాజ్ డిజైర్, మన ఇష్టం. ఎందుకంటే అంటే ఇది 100% న్యాచురల్, నో హ్యాబిట్ ఫార్మేషన్. సో మనం తీసుకోవచ్చు మనం నచ్చినట్టుగా. కెన్ దిస్ బి టేకెన్ విత్ అదర్ మెడిసిన్స్? అఫ్ కోర్స్ ఎస్, తీసుకోవచ్చు. కొంతమంది టాబ్లెట్స్ ఇన్సులిన్ రెసిస్టెంట్ టైప్ 2 కి, కొంతమంది టైప్ 1 కి ఇన్సులిన్ చేసుకుంటా అంటారు. ఇన్ బోత్ కేసెస్ అవి వాడుకుంటే ఇది మనం తీసుకోవచ్చు. సో డస్ దిస్ లోయర్ ద షుగర్? నో, చేయదు. ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్, డయాబెటీస్ లేనతను గనక ఐ కాఫీ తీసుకుంటే షుగర్ తగ్గిపోవాలి, ఎలా అయితే షుగర్ టాబ్లెట్ వేసుకుంటే. కానీ దీనివల్ల తగ్గదు. ఎందుకయ్యా అంటే దీని మెకానిజం ఏంటంటే, ఏదైతే ఫుడ్ నుంచి తీసుకున్న కార్బోహైడ్రేట్ ఏదైతే ఉందో అది మన బాడీకి ఎంతైతే అవసరమో అంతే మాత్రమే గ్రహిస్తుంది. అంతేకాకుండా బాడీలోకి ఇది కొద్ది కొద్దిగా బ్లడ్ లోకి కొద్ది కొద్దిగా రిలీజ్ చేస్తుంది, ఒక్కసారే రిలీజ్ చేయటం. అందువల్ల బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్లో ఉండటం జరుగుతుంది. దట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ ఐ కాఫీ. సో కెన్ ఏ నార్మల్ పర్సన్ టేక్ ఐ కాఫీ? అఫ్ కోర్స్ ఎస్. నేనే ఉన్నాను, ఆల్మోస్ట్ 4-5 years నుంచి కూడా నేను ఐ కాఫీని కన్జ్యూమ్ చేస్తున్నాను. సో బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ నాన్ డయాబెటిక్. ఐ డ్రింక్ ఐ కాఫీ బ్లాక్ అండ్ ఐ డ్రింక్ ఐ కాఫీ ఫ్లేమర్. ఫుల్ శాష కూడా నేను తాగుతాను. సో నిన్న 2 ఫుల్ శాషేలు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తాగాను. సో నథింగ్, షుగర్ అనేది డౌన్ అవటం అనేది జరగదు. సో ఇది డైరెక్షన్స్ అంటే మనం 80 to 100 ml ఆఫ్ వాటర్ మనం పొయ్యి మీద పెట్టి బాగా బాయిల్ చేస్తూ, తర్వాత ఒక కప్పు తీసుకొని ఈ శాషే కట్ చేసి అందులో పోసుకొని, అందులో ఉన్న ఇంగ్రీడియంట్, ఆ తర్వాత ఈ బాగా బాయిల్ అయిన వాటర్ దాని మీద పోసి స్పూన్ తోటి స్టిర్ చేసి అటు ఇటు తిరగొట్టుకొని తాగటమే. మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, మౌత్ వాటరింగ్ టేస్ట్ ఉంటుంది క్రీమర్. బట్ యాజ్ ద నేమ్ సజెస్ట్, బ్లాక్ ఈజ్ లైక్ ఎ డికాషన్, రైట్? సో అలా ఉంటది. సో ఈ విధంగా మనము ఒక కప్పు కాఫీ తాగి బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం. సో ఏదైతే మనం వాడుతున్న ఇన్సులిన్ అలాగే టాబ్లెట్స్ తోటి వాడుకుంటూ, డాక్టర్ చెప్తుంటాడు మనకి మీకు ఎందుకో తగ్గుతుంది అని డోసేజ్ తగ్గిస్తూ ఉంటాడు. అలా వాడుతున్నప్పుడు దెర్ విల్ బి ఎ స్టేజ్ కాల్డ్ కంట్రోల్లోకి వస్తుంది. అప్పుడు చాలా మంది ఇంగ్లీష్ మెడిసిన్ పక్కన పెట్టి జస్ట్ ఉదయం ఒక కప్పు కాఫీ, సాయంత్రం ఒక కప్పు కాఫీ తాగి వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ ని కంట్రోల్లో ఉంచుకుంటున్నారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఐ కాఫీ. ఒక కప్పు కాఫీ తాగి మనం బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ఇట్స్ ఏ మిరాక్యులస్ ప్రొడక్ట్. సో ఫస్ట్ ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ ఐకాల్స్ చూసాం, నా ఐ కాఫీ చూసాం. నా లెట్స్ మూవ్ ఇన్ టు ఐ స్లిమ్. జనరల్ గా ఏమంటారంటే స్లిమ్ అనగానే వెయిట్ లాస్ అనుకుంటారు. నో, బట్ ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్ వెయిట్ మేనేజ్మెంట్ సపోర్ట్. అంటే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది ఇస్తాం, బరువు పెరగాలనుకున్న వాళ్ళకి మనం ఇది ఇస్తాము. సో ఉన్న బరువు చాలు సార్, నేను ఇలానే, మా మిస్సెస్ ఇలానే ఉన్నావు, నువ్వు తగ్గద్దు అంటుంది, నన్ను తగ్గద్దు అంటుంది సార్ అన్న కానీ మనం ఇది తీసుకోం. సార్ నేను బరువు ఉండాలి తగ్గమంటుంది అంటే ఎస్ నువ్వు తీసుకోవచ్చు. సార్ నేను బరువు తక్కువ ఉన్నాను పెరగమంటుంది అంటే ఎస్ నేను తీసుకోవచ్చు. సో దట్ ఈస్ ద, అంటే అంత సైన్స్ బిహైండ్ దిస్ కాంప్రహెన్సివ్. ఒక బాక్స్ లో 28 బార్స్ ఉంటాయి, 4 ఫ్లేవర్స్, మ్యాంగో, ఆరెంజ్, చాక్లెట్ అండ్ వెనీలా. ఈచ్ బార్ weighs 75 grams ఉంటుంది. సో మనం చూసే యొక్క ఒబేసిటీ మాల్ కల్చర్ వచ్చిన తర్వాత మనం చూసినట్టయితే ఒబేసిటీ అనేది చాలా బాగా పెరిగిపోయింది. సో దీని వలన మనకి వరల్డ్ వైడ్ గా కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేది ఖర్చు అవుతా ఉన్నాయి. సో మనకి సరే సార్, ఆ ప్రాబ్లం అందరికీ తెలిసిందే. ఈ రోజు చూస్తే
ఇంటర్నెట్ లో ఎక్కువ మంది అడిగేది బరువు ఎలా తగ్గాలి, 3 పూట్ల తిని ఏ పని చేయకుండా నేను బరువు ఎలా తగ్గాలి అనేది ఈ చాట్ జీపీటీ, జెమినై ఇవన్నీ వచ్చిన తర్వాత పీపుల్ అందరు ఇంటెలిజెంట్ గా అడుగుతా ఉన్నారు. అందుకనే ప్రాబ్లం అందరికీ తెలుసు, సొల్యూషన్ ఇక్కడ మనం మాట్లాడాలి. యూనిక్నెస్ ఏంటి? ఈ ఐస్క్రీమ్ ఫ్లాట్ టమ్మీ పొట్ట, టమ్మీ ఏమవుతుంది, ఫ్లాట్ అయిపోతుంది. సో లో క్యాలరీ ఎందుకయ్యా అంటే మనకి ఆ, ఈ వెయిట్ మేనేజ్ అవ్వాలంటే క్యాలరీస్ తక్కువ ఉండాలి. సినర్జెటిక్ యాక్టివ్స్ అంటే 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అవి ఏంటో నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. వెయిట్ ని మేనేజ్ చేస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే వెయిట్ మేనేజ్మెంట్ లో ఫైబర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అలాగే ఎప్పుడు మనం చెప్పుకునేది ఇట్ ఈస్ ఎ న్యాచురల్ బేస్. ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఉంటే సైన్స్ సిమ్టమ్స్ చూస్తే డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది, ఆస్టియో ఆర్థరైటిస్ బరువు అంతా మోకాల మీద పడుతుంది, ఆస్మా వచ్చే అవకాశం ఉంటుంది, హై బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్. వీళ్ళకి స్లీప్ ఎప్నియా అంటాం. అంటే ఏంటంటే వీళ్ళు పడుకుంటారు, ఆ కానీ ఎంతసేపు పడుకున్నా వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నట్టుండి ఆ గాలి ఆడక ఒక్కసారిగా లెగిసి సింహం గాండ్రించినట్టు కూడా మనకి అది ఉంది. అందుకే వాళ్ళు ఎన్ని గంటలు పడుకున్నా వాళ్ళకి సౌండ్ స్లీప్ అనేది ఉండదు. అలాగే సైకలాజికల్ అండ్ ఇమోషనల్ ఎఫెక్ట్స్ అంటే అందరూ నా పొట్టకెళ్ళే చూస్తున్నారేమో, నన్ను ఏదో అనుకుంటున్నారని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీగా వెళ్ళలేకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతుంది. గౌట్, యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోతుంది. లో బ్యాక్ పెయిన్, ఎప్పుడైతే పొట్ట బాగా ముందుకు వచ్చేసరికి వెనక లో బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డిసీజ్ లేడీస్ లో అయితే లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, అలాగే లిస్ట్ లో చాలా ఉన్నాయి. సో ఇందాక నేను చెప్పాను సినర్జెటిక్ యాక్టివ్స్ అంటే ఈ 3 ఇండివిజువల్ గా దే ఆర్ ఫ్యాట్ బ్లాకర్స్. కానీ ఈ మూడింటిని ఐస్విమ్ లో వాడటం వలన దాని యొక్క ఎఫెక్ట్ సినర్జెటిక్ అయింది. అంటే 1+1+1 3 అవ్వాల్సింది అది ఏకంగా 300 అయిపోయింది, లేదా 111 అయిపోయింది. ఎలా అంటే సలేషియా రెటిక్యులేటా మనం ఇందాక చూసాం. ఏంటంటే మనకి అది యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తుంది. కోలియస్పోర్స్ కోలి ఏంటి, కప్పురవల్లి బరువు తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే సెసేమమ్ మెండికం నువ్వులు, మొండి కొవ్వు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఇండివిజువల్ గా ఎంత పవర్ఫుల్, మూడింటిని కలిపి ఐస్లిమ్ లో వాడటం వలన దాని యొక్క ఎఫెక్ట్ చాలా బాగా సినర్జెటిక్ అయింది. సహోత్తేజం. న్యాచురల్ ఫైబర్స్ అంటే ఓట్స్ నుంచి మనం ఫైబర్ ని తీసుకున్నాం, అలాగే రాగుల నుంచి. అలాగే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సోయా బీన్స్ నుంచి సాయ్ ప్రోటీన్, మిల్క్ నుంచి వే ప్రోటీన్ తీసుకోవడం జరిగింది. వెయిట్ లాస్ కి చాలా ఇంపార్టెంట్. అలాగే హర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా మనకి ఇందులో ఇందాక చెప్పుకున్నాం. మకూనా ప్రోరైన్ చిక్కుడు జాతికి చెందింది, మనం ఐ కాఫీలో కప్పి ఖర్చు అంటాం. సో అలాగే అశ్వగంధ, విటేనియా సోమ్నిఫెరా, ఇండియన్ జిన్సింగ్ అంటాం. మూలికల్లో రాజు ఏంటయా అంటే ఆయుర్వేదంలో అశ్వగంధ అరిష్ట. సో ఈ యొక్క వెయిట్ రిడక్షన్ అనేది ఒక స్ట్రెస్ తోటి కూడుకున్న అంశం. సో కాబట్టి ఆ స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవడానికి ఈ రెండు మనకి బాగా హెల్ప్ చేస్తాయి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాడచ్చా? ఎటువంటి డౌట్ లేకుండా వాడచ్చు, బికాస్ ఇట్ డజంట్ కంటైన్ ఎనీ షుగర్. సో బ్లైటీ హై లో ఉన్న వాళ్ళు అఫ్ కోర్స్. ప్రెగ్నెన్సీ అయితే ఫస్ట్ 6 months వి సజెస్ట్, తర్వాత నో. అలాగే లాక్టేషన్ అంటే డెలివరీ అయిన తర్వాత 1 month పాటు లాక్టేషన్ పీరియడ్ అంటాం. ఆ టైంలో మనం వద్దని చెప్తాం, ఎందుకంటే చనుబాలు అంటాము, బేబీకి చాలా ఇంపార్టెంట్. 1 month తర్వాత మనం తీసుకోవచ్చు ఆ లాక్టేషన్. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అఫ్ కోర్స్ తీసుకోవచ్చు. హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. జనరల్ గా ఇది మనం ఎలా తీసుకోవాలంటే వెయిట్ లాస్ కి అయితే పార్షియల్ మీల్ రీప్లేస్మెంట్, నైట్ డిన్నర్ స్కిప్ చేసి అరౌండ్ 6 ఆ ప్రాంతంలో కావాలంటే ఆప్షనల్ లైట్ డిన్నర్ తీసుకోవచ్చు. చాలా లైట్, వెరీ క్యాలరీస్ తక్కువ తోటి. తర్వాత 7 to 9 మధ్యలో ఇది మనం తీసుకోమంటాం ఐస్లిమ్ ప్లాటమ్. లేదు సార్ నాకు ఆప్షనల్ లైట్ డిన్నర్ అవసరం లేదు సార్ నాకు అంటే, సో డైరెక్ట్ గా ఐస్లిమ్ కన్జ్యూమ్ చేయొచ్చు.
తర్వాత మీరంతా మీ పని అయిపోయిన తర్వాత నైట్ మీరు రెస్ట్ లోకి వెళ్ళిపోవటమే. ఆ నైట్ లోపల ఏం తినొద్దు. తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత కంపల్సరీగా 30 to 60 minutes మనం ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయాలి. అలాగే ఐస్ క్రీమ్ తింటున్నాం కదా అని చెప్పి మనం ఏది పడితే అది క్యాలరీస్ తినకూడదు. రోజు తినేంత క్యాలరీసే మనం మెయింటైన్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తే 1 బాక్స్ అయిపోయే లోపల మినిమం టు మినిమం 2 kgs వరకు తగ్గే అవకాశం ఉంటుంది మనకి. అలాగే వెయిట్ గెయిన్ కావాలంటే వాళ్ళు నైట్ డిన్నర్ చేసిన అరగంట తర్వాత ఈ ఐస్ క్రీమ్ ఫ్లాట్ టమ్మీ 75 grams తీసుకోమంటాం. తిన్న ఫుడ్ నుంచి క్యాలరీస్ వస్తాయి, ఐస్ క్రీమ్ నుంచి క్యాలరీస్ వస్తాయి. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం క్యాలరీస్ అన్ని పెరిగిపోతాయి. వీళ్ళని ఏదైతే తగ్గించుకోమన్నామో లైక్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళని ప్రోటీన్ కానీ, ఫ్యాట్ కంటెంట్, బట్ వీళ్ళని ఎక్కువ తినమంటాం ఎందుకు, వీళ్ళు వెయిట్ గెయిన్ వాళ్ళు కాబట్టి. సో ఈ విధంగా కనుక చేస్తే వెయిట్ లాస్ అవటానికి, వెయిట్ గెయిన్ అవటానికి, ఉన్న వెయిట్ మేనేజ్ చేసుకోవటానికి ఒక అద్భుతమైన ప్రొడక్ట్. సో ఇది ఒక డిసిప్లిన్ తో వాడాల్సిన ప్రొడక్ట్. ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తేనే మనం అనుకున్న రిజల్ట్స్ వచ్చే ప్రొడక్ట్. నెక్స్ట్ ఐ గ్లో. పేరులోనే ఉంది గ్లో, అంటే మనందరం కూడా గ్లోగా ఉండాలి, అందంగా ఉండాలి. చాలా మంది చెప్తా అంటారు, "ఆ, అందం ఎందుకు సార్, తినటానికా లేకపోతే ఇంకోటా" అంటారు. వాళ్ళని నేను ఎప్పుడు ఒకటే క్వశ్చన్ అడుగుతాను, మీ ఇంట్లో అద్దం ఉందా? "ఓ, ఉంది సార్, హాల్లో ఉంది, ఆ, అలాగే బెడ్రూమ్ లో ఉంది, అలాగే బాత్రూమ్ లో ఉంది." దట్ షోస్ అంతే. సో కాబట్టి అన్డెన్యూబుల్ బ్యూటీ ప్రతి ఒక్కరికి కావాలి, ఏ వయసు వాళ్ళకైనా. సో జనరల్ గా మనం గ్లో గురించి మాట్లాడితే కాస్మెటిక్స్ మాట్లాడతాం. కాస్మెటిక్స్ అనేవి కూడా ఎక్స్టర్నల్ గా అప్లై చేస్తాం, దానివల్ల చాలా రకాలైన ప్రాబ్లమ్స్. బట్ దిస్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఐగ్లో అనేది కన్జ్యూమబుల్ ప్రొడక్ట్, అంటే బాడీలోకి మనం తీసుకునేది. ఎప్పుడైతే బాడీలోకి తీసుకొని బాడీలో ఉండాల్సినవి కరెక్ట్ గా ఉంటే బయట ఏదైతే స్కిన్ హెల్త్ అనేది మనకి అద్భుతంగా చక్కగా ఉంటుంది. సో కాబట్టి గ్లో అనేది లోపల నుంచి బయటికి రావాలి, కానీ మనం అందరం కూడా ఇన్నాళ్ళు రాంగ్ వేలో చేస్తున్నాం. బయట నుంచి లోపలికి మనము పంపించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఎవరికి అవసరం లేదు బ్రైటర్ గా యంగర్ లుకింగ్ ఫీల్, హెల్తీ స్కిన్ కావాలని. సో బ్యూటీ అనేది ఊరక పైన కనిపించేది కాదు, స్కిన్ కి లోపల, బెనీత్ అండ్ బియాండ్ ద స్కిన్. సో ఏంది, నేను సింపుల్ గా చెప్తాను, చాలా మంది కూడా ఈ ఫేస్ ప్యాక్స్, ఫేషియల్స్ అని చేసుకుంటా ఉంటారు. లోపల ఉండాల్సింది కరెక్ట్ గా ఉండకుండా నువ్వు బయట ఎంత హంగామా చేసినా, ఎంత ఏసి తోమినా అది టెంపరీగానే ఉంటుంది. సో కాబట్టి మనకి ఒక పర్మనెంట్ గా లాంగ్ లాస్టింగ్ గా మనకి ఉండాల్సింది లోపలంతా కరెక్ట్ గా ఉండి ఆ గ్లో బయటికి రావాలంటే దెన్ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ దట్ ఈస్ కాల్డ్ ఐ గ్లో. సో ఎవరు బ్యూటీ పార్లర్ లో లేరనుకుంటా, లేదంటే వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఇండియన్ బ్యూటీ వెల్నెస్ మార్కెట్, సో ఇది చూస్తే 2019-2024 కి ఎంత ఆ యొక్క వెల్నెస్ మార్కెట్ పెరిగిందనేది ఇచ్చారు. సరే, ఇది ఐబ్లోలో న్యూట్రీ కాస్మెటిక్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటి ఇందులో, బ్యూటీ స్టార్ట్స్ బినీత్ ద సర్ఫేస్. సర్ఫేస్ అంటే స్కిన్, అంటే స్కిన్ లోపల నుంచి బాడీలోంచి స్టార్ట్ అవుతుంది. ఈ న్యూట్రీ కాస్మెటిక్స్ అని ప్రొడక్ట్స్, ఇంగ్రీడియంట్స్ అవి ఏం చేస్తాయి, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ స్కిన్ కేర్ కోసము, నెయిల్స్ కోసము, హెయిర్ న్యాచురల్ బ్యూటీ కోసం, రైట్. అవి బ్యూటీని లోపల నుంచి బయటకి ప్రమోషన్ చేస్తాయి. సో న్యూట్రీ కాస్మెటిక్స్ అనేది లేటెస్ట్ ట్రెండ్ బ్యూటీ ఇండస్ట్రీలో. సో న్యూట్రీ కాస్మెటిక్స్ ఏంటంటే అదనపు పోషకాలు ప్లస్ హర్బల్ ఎక్స్ట్రాక్ట్స్. దట్స్ కాల్డ్ న్యూట్రీ కాస్మెటిక్స్. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చరికి సాఫ్రాన్, కుంకుమ పువ్వు మనకి అన్ని చోట్ల దొరుకుతుంది, కానీ ద బెస్ట్ క్వాలిటీ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లోని కాశ్మీర్ లోయలో మాత్రమే దొరుకుతుంది. అక్కడి నుంచి మనం దీన్ని సోర్స్ చేసుకోవడం జరిగింది. ఫ్రేగ్రెన్స్ సాఫ్రాన్, అంటే సువాసన వచ్చే సాఫ్రాన్ అనేది మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పైస్ ఇన్ ద వరల్డ్, రైట్. సో మెయిన్ ఇంగ్రీడియంట్ సాఫ్రాన్. సో ఏంటి, ఇదేదో ఇండస్ట్రీగా కనుక్కున్నది కాదు, 5,000 సంవత్సరాల క్రితం నుంచే స్కిన్ యొక్క పోషణ కోసం, స్కిన్ కి మాయిశ్చరైజేషన్ కోసం, బ్లెమిషెస్ ఫ్రీ, అలాగే రేడియంట్ స్కిన్ కోసం వాడుతూ ఉన్నారు. ఈ 5,000 సంవత్సరాల క్రితం వాడుతున్నట్టుగా ఆయుర్వేద గ్రంథాల్లో కూడా మెన్షన్ జరుగుతుంది, అంటే రాజులు రాణుల కాలం నుంచే. సో ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ క్వాలిటీస్ ఉంటాయి.
సో యాక్నేని మేనేజ్ చేయడానికి, స్కిన్ బ్రేక్అవుట్స్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే సాఫ్రాన్ లో హీలింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటుంది. స్కిన్ రికవరీ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. కంపోజిషన్ ఇంకా చూస్తే న్యాచురల్ ప్లాంట్ కొలాజన్. కొలాజన్ అనేది ఒక ప్రోటీన్. ఏంటంటే రెండు ఆర్గాన్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఆ యొక్క ఆ, ఆ, మన యొక్క స్కిన్ మనం చూసినట్టయితే కొంతమంది ఒక 30 ఏళ్ళున్నా 40 ఏళ్ళలా ఉంటారు. కొంతమంది 40 ఏళ్ళున్నా 30 ఏళ్ళ ఉంటారు. దట్స్ బికాస్ ఆఫ్ కొలాజన్. కొలాజన్ రకరకాల ప్రాబ్లమ్స్ వలన, హెల్త్ ఇష్యూస్ వలన, మనం కన్జ్యూమ్ చేసే మెడిసిన్స్ వలన, ఎన్విరాన్మెంట్ వలన డ్యామేజ్ అయిపోతుంది. సో కాబట్టి చా చాలా వాటిల్లో దొరుకుతుంది, కానీ మనం న్యాచురల్ ప్లాంట్ నుంచి తీసుకున్న కొలాజన్ ఇందులో వాడటం జరిగింది. అది ఏం చేస్తుంది? స్కిన్ డల్నెస్ ని తగ్గించి డార్క్ స్పాట్స్ ని తగ్గించడానికి మనకి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, ఇందులో బయోఫ్లావనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇది స్కిన్ కి తేమ శాతాన్ని పెంచి హెల్తియర్ గా రేడియంట్ కాంప్లెక్షన్ ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే కోజిక్ యాసిడ్ అంటాము, సముద్రపు నాచు. సో ఇది ఏం చేస్తుందయ్యా అంటే సన్ వలన వచ్చే డ్యామేజ్, ఎస్క్యూఎన్ సన్, సూర్యుడి వలన వచ్చేది ఆ డార్క్ స్పాట్స్ ని తగ్గించడానికి, స్కిన్ హెల్త్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ లికరైజ్ ఎక్స్ట్రాక్ట్, అతి మధురం అంటాము. ఇది ఏం చేస్తుందంటే మన యొక్క స్కిన్ లో ఉన్న ఎక్సెసివ్ ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది. కొంతమందికి ఎప్పుడు జిడ్డుగా ఉంటుంది. సో అది ఈ యొక్క అతి మధురం ఏదైతే ఉందో ఈ ఎక్స్ట్రాక్ట్ ఇందులో వాడటం వల్ల దానివల్ల ఎక్సెసివ్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేస్తుంది. సో లూటిన్ అంటే బంతి పువ్వు సారం. చూస్తే బంతి పువ్వు మీరు చూడండి, బంతి పూలు మాత్రమే ఎక్కువ రోజులు నిల్వ ఉండగలిగిన పూలు, అందుకే ఎక్కువ మంది పూలల్లో పూజలుగా ఇవి వాడుతుంటారు. సో ఇది ఏం చేస్తుందంటే స్కిన్ హైడ్రేషన్ పెంచి ఎలాస్టిసిటీ మెయింటైన్ చేస్తుంది. అంటే స్కిన్ మనం ఇట్లా లాగితే మనకి వెంటనే మామూలుగా వెళ్ళిపోతుంది, కానీ కొంతమందికి అలానే ఉండిపోతుంది. కొద్దిగా పెద్ద ఏజ్ వాళ్ళు చూస్తే అక్కడ ఏంటి, ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది. అలాగే న్యాచురల్ కోక్యూటెల్, ఈ యొక్క లూటిన్ ఎక్స్ట్రాక్ట్ వాడటం వలన స్కిన్ హైడ్రేషన్ పెరిగి ఎలాస్టిసిటీ పెరుగుతుంది. న్యాచురల్ కోక్యూటెన్ ఎంజైమ్, ఇది స్కిన్ కి ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చి యంగ్ లుక్ ని ఫీల్ ని ఇస్తుంది. సో బెనిఫిట్స్ అంటే స్కిన్ లైటనింగ్, ఇట్స్ నాట్ స్కిన్ వైటనింగ్, లైటనింగ్. లైటనింగ్ అంటే ఏంటంటే ఉన్న స్కిన్ మీద నల్ల మచ్చలు అవి తీసేసి గ్లో ఇస్తుంది. వైటనింగ్ అంటే ఏంటంటే బాగా డార్క్ ఉన్న వాళ్ళు తీసి బాగా తెల్లగా చూపించడం. బట్ అది ఓన్లీ టీవీ యాడ్స్ లో కొన్ని రకాలైన క్రీమ్స్ వల్ల జరుగుతాయి. అది వాళ్ళకి వాళ్ళు ప్రమోషన్ చేస్తారు, వాడే వాళ్ళకి కూడా తెలుసు అవ్వదని. కానీ మనం మాత్రం ఏం చేస్తాం, స్కిన్ లైటనింగ్, ఉన్న స్కిన్ బాగా వైబ్రెంట్ గా అవుతుంది, అందులో ఉన్న మచ్చలు తగ్గడం. యాంటీ ఏజింగ్ అంటే ఏంటంటే ఇది మేజర్ గా ఏం చేస్తుందంటే స్కిన్ ని టైట్ చేస్తుంది, ఎస్పెషల్లీ అంటారు ఐస్. యాంటీ రింకిల్ గా పనిచేస్తుంది, స్కిన్ కి మాయిశ్చరైజేషన్ ఇస్తుంది, డార్క్ స్పాట్స్ ని తగ్గిస్తుంది, బ్లెమిషెస్ ని తగ్గిస్తుంది, రేడియంట్ కాంప్లెక్షన్ ఇస్తుంది, స్కిన్ డ్యామేజ్ ని కంట్రోల్ చేస్తుంది, ఒక స్కిన్ కి నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. మెయిన్ చేసేది లివర్ డీటాక్సిఫికేషన్. స్కిన్ యొక్క హెల్త్ రెండు థింగ్స్ మీద ఆధారపడుతుంది. ఒకటి లివర్ డీటాక్సిఫికేషన్. లివర్ ఈజ్ లైక్ ఎ స్టోర్ హౌస్, మోర్ దాన్ 400 ఫంక్షన్స్ జరుగుతుంది. సో అటువంటి లివర్ ని ఎవ్రీడే మనం డీటాక్స్ చేసుకోవాలి. సో కాబట్టి ఐ గ్లో వాడితే డీటాక్స్ అవుతుంది, తర్వాత బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. ఎప్పుడైతే ఈ రెండు జరుగుతుందో యూనిఫామ్ స్కిన్ కాంప్లెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్సలెంట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్, సూటబుల్ ఫర్ మెన్, ఉమెన్ అండ్ కిడ్స్. చాలా మంది అనుకుంటారు ఇది ఉమెన్ కోసం అనుకుంటారు. నో. సో మెన్ కి, ఉమెన్ అండ్ కిడ్స్ అందరు వాడచ్చు. ఫర్ బెస్ట్ రిజల్ట్స్ 1 to 2 ఐ గ్లో శాచెస్ వాడాలి 15 minutes ఆఫ్టర్ ఫుడ్. సో ఇది చాన్నాళ్ళు వాడచ్చు, దీని వల్ల మనకి హ్యాబిట్ ఫార్మేషన్ ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, 100% న్యాచురల్. సో అలాగే ఈ కొంతమంది ఏదన్నా కాస్మెటిక్స్ వాడుతున్నా, కొన్ని మెడికేషన్స్ వాడుతున్నా వాటితో కూడా వాడచ్చు. నేను ఇందాక చెప్పినట్టు ఆల్ స్కిన్ టైప్స్, నార్మల్ స్కిన్ అయినా, ఆయిలీ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా, ఏ స్కిన్ అయినా కానీ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్, వన్ అండ్ ఓన్లీ ద ప్రొడక్ట్ దట్ ఈస్ కాల్డ్ ఐ గ్లో ఇంటర్నల్ కాస్మెటిక్. ఇంటర్నల్ అంటేనే చూసుకోండి, లోపలికి వాడేది, లోపలికి మనం తీసుకునేదంటే 100% న్యాచురల్. ఇటువంటి అద్భుతమైన ప్రొడక్ట్ ఇచ్చిన ఇండస్ట్రీ వారికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇస్తూ, we have come to the last and final product in our wellness basket, that is called eye care.
ఇది ఆడవారి కోసం, కేవలం వాళ్ళ కోసం, వాళ్ళకు వచ్చే సమస్యల కోసం తయారు చేసిన ప్రొడక్ట్. సో ఐ కేర్ సెలబ్రేటింగ్ ఉమెన్ హెడ్. మనం చూసుకున్నట్టయితే 95 నుంచి మేము ఈక్వల్ అని చెప్పేసి వచ్చారు, ఆడవాళ్ళు మగవాళ్ళు అని. అప్పటి తర్వాత కనుక మనం చూసుకున్నట్టయితే వాళ్ళకి ఉన్న రైట్స్ ఎలా ఫుల్ఫిల్ అయినాయి అని, ఎస్పెషల్లీ రైట్ టు హెల్త్ అని చూస్తే అది కరెక్ట్ గా ఇది అవ్వాలి. ఎలా అంటే ఆ, మనం చూస్తే ఉమెన్ కి యూనిక్ ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్, బికాస్ ఆఫ్ వాళ్ళ సిస్టమ్ ని బట్టి. కానీ కొన్ని ఇష్యూస్ ఉమెన్ కి మెన్ కి ఎఫెక్ట్ అవుతాయి, కానీ మెన్ కన్నా ఉమెన్ కి డిఫరెంట్ గా ఎఫెక్ట్ అవుతాయి. ఏంటి అని చూస్తే హార్ట్ అటాక్ వలన చనిపోవటం మెన్ తో పోల్చుకుంటే ఉమెన్ కి ఎక్కువ అని చెప్పేసి మనకి రీసెర్చ్ తెలింది. అలాగే డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ మెన్ తో పోల్చుకుంటే ఉమెన్ ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. అలాగే ఎస్టీడీ, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, ఉమెన్ నుంచి మెన్ కి వచ్చినా, మెన్ నుంచి ఉమెన్ కి వచ్చినా ఎఫెక్ట్ అనేది ఉమెన్ కి ఎక్కువ ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ మెన్ తో పోల్చుకుంటే ఉమెన్ కి ఎక్కువగా వస్తుంది, బికాస్ కాల్షియం అనేది తగ్గిపోతూ ఉంటది కాబట్టి మ్యారేజ్ అయ్యి ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత. ఆ తర్వాత ఉమెన్ ఆర్ మోర్ లైక్ టు హ్యావ్ యూరినరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హెల్త్ కాంప్లికేషన్ ఇస్తే స్ట్రెస్, ఒత్తిడి, ఈసీఓడి, పాలిసిస్టిక్ ఒబేరియన్ డిసీజ్, హైపోథైరాయిడిజం, అలాగే ఒబేసిటీ, డయాబెటీస్ అండ్ బీపీ ప్రస్తుతం హెల్త్ కాంప్లికేషన్స్. సో కంపెనీ కొంత సర్వే చేసింది, మోర్ దెన్ 35 years ఎబవ్ ఉన్న ఉమెన్ లో చేస్తే 80% మంది ఉమెన్ కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ ఉన్నాయి, అది వాళ్ళకు కూడా తెలియకుండా ఉన్నాయి. 68% మందికి జాయింట్ పెయిన్ ఉంది, 42% మందికి ఒత్తిడి ఉంది. సో సార్ ప్రాబ్లమ్స్ అయితే తెలుసు, చూస్తానే ఉన్నాం, వింటానే ఉన్నాం, సొల్యూషన్ చెప్పండి అంటే దట్స్ ద సొల్యూషన్. ఏంటంటే ఇంటిమిన్ విజన్, ద హీరో ఇంగ్రీడియంట్. ఈ ఐకేర్ లో వాడిన ఇంటిమిన్ విజన్ అంటే ఏదైతే మనకి ఇండస్ట్రీ వాళ్ళు ఇన్ తీసుకొని కర్క్యూమిన్ లో క్యూమిన్ తీసుకున్నాం, అందుకని ఇంటిమిన్ విజన్. సో కర్క్యూమిన్ పసుపు నుంచి తీసింది. ఇది మనకి అందరికీ తెలుసు, పసుపు యొక్క ఇంపార్టెన్స్ మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ ఆక్సిడెంట్స్ గా మనకి పనిచేస్తుంది, ఇమ్యూనో మాడ్యులేటర్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఫ్రాంకిన్సెన్స్ ఆర్ బోస్వేలియా సెరటా అంబూగా బంకా. సో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా, ఆస్టియో ఆర్థరైటిస్ కేస్ గా పనిచేస్తుంది. వెలేరియన్ స్పైక్నాట్ జతామాంసి. సో ఇదేంది, స్లీప్ డిజార్డర్స్ ని, యాంగ్జైటీని తగ్గించడానికి. ఎక్కువ 35 years వస్తే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి లేడీస్ కి. ఎందుకు? హస్బెండ్ ని చూసుకోవాలా, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ చూసుకోవాలా, వాళ్ళని మానిటర్ చేయాలా. సో ఒకవేళ హస్బెండ్ ఇన్కమ్ సరిపోకపోతే వాళ్ళు కూడా పార్ట్ టైం జాబ్ అలాంటివి చేసుకోవాలా. ఇన్ని చూసుకున్నప్పుడు వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్, స్లీప్ డిజార్డర్స్ వస్తాయి. కాబట్టి ఇందులో ఉండే వెలేరియన్ ఏదైతే ఉందో ఇది హిమాలయాల నుంచి సేకరించడం జరిగింది, అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత శతావరి, ఆస్పరాగస్ అంటాము. సో ఇది శత 100, మనకి చూస్తే లేడీస్ లో వచ్చే 100 రకాలైన ప్రాబ్లమ్స్ కి ఇది ఆన్సర్ చెప్తుంది. హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది, మెన్స్ట్రుయేషన్ ని బ్యాలెన్స్ చేస్తుంది. దీంతో పాటుగా ఇంక్యుమిన్ తో పాటుగా అదర్ 9 హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్, సాఫ్రాన్ ఇందాక మనం చెప్పుకున్నాం మైగ్లేలో, అది సోర్స్ అంటాము. అంటే దీన్ని కొన్ని చోట్ల లక్ష్మణ ఫలం అంటారు, కొన్ని చోట్ల హనుమ ఫలం అంటారు. మీరు కనుక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్కి వెళ్తే అక్కడ ఎక్కువ అమ్ముతారు, ఎందుకంటే ఈ ఫ్రూట్ ఎక్కువ తింటే క్యాన్సర్ రాదని చెప్పేసి చెప్తా ఉంటారు. దాన్ని ఇందులో వాడటం జరిగింది. పీచ్ ఫ్రూట్, ఈ యొక్క ఫ్రూట్ పీచ్ ఫ్లేవర్ లో ఉంటాయి. అలాగే సెసెమ్ సీడ్స్, నువ్వులు అంటాము. ఇది ట్రైగ్లిజరైడ్స్, మొండు కొవ్వు, ఎల్డిఎల్ ని తగ్గించడానికి మనకి బాగా హెల్ప్ చేస్తుంది. వావిలాకు, వైటెక్స్ నికుండో అంటాము. ఇది కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సిస్టర్, బోన్ సెట్టర్, నల్లేరు అంటాము. ఇది ఏంటి అంటే మాత్రం ఆస్టియోపొరోసిస్ ని తగ్గిస్తుంది. ఇప్పటికీ కూడా కొన్ని ఏరియాల్లో హాస్పిటల్కి వెళ్లకుండా ఏదన్నా ఫ్రాక్చర్ అయితే ఇది వేసి కడుతూ ఉంటారు. అలాగే సెంటెల్ల ఏషియాటికా, బ్రాహ్మి ఆకు, సరస్వతి ఆకు అంటాము. ఇందులో గోటు పూల అంటాము. ఇది మెమరీని ఇంప్రూవ్ చేస్తుంది, నర్వ్ ఫంక్షన్ పెంచుతుంది. ఆమ్లా, ఆమ్లా చూస్తే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఆమ్లాలో. అలాగే అలోవెరా. సో ఈ యొక్క 9 హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ తో పాటు ఇంక్యుమిన్ కాంప్లెక్స్ తో తయారు చేసిందే ఐ కేర్. ఏంటి సార్ ఐ కేర్ అంటే
ఐ కేర్ అనేది ఒక యూనిక్ న్యాచురల్ ఫార్మేషన్. దేని ప్రకారం తయారు చేసింది? ఆయుర్వేద యొక్క బేసిక్ ఫార్ములా ఏదైతే ఉందో బేసిక్స్ తో తయారు చేసింది. ఇందులో ఇంక్యుమిన్ కాంప్లెక్స్ ఉంది. ఇందాక చెప్పే ఇంక్యుమిన్ కాంప్లెక్స్ ఏంటి? అగైన్ కర్క్యుమిన్, బోస్వేలియా, ఆస్పరాగస్ అండ్ వెలేరియన్. ఇది హోలిస్టికల్లీ అంటే తల నుంచి పాదం వరకు ఓవరాల్ ఉమెన్ వెల్ బీయింగ్ కి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది, స్ట్రెస్ ని మేనేజ్ చేస్తుంది, బోన్స్ ని మజిల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రమ్ డీజనరేషన్, బోన్స్ ని హెల్తీగా స్ట్రాంగ్ గా ఉంచుతుంది. ఈ బొమ్మలో నలుగురు ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ జోనర్ లో. అందరికీ కూడా ఐ కేర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో అగైన్ చూస్తే హార్మోనల్ వెల్నెస్. సో మేజర్ గా 6 టైప్స్ లో చెప్పొచ్చు. హార్మోనల్ వెల్నెస్ ఉంటుంది, పీసీఓడి పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్, అలాగే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. జననాంగాల దగ్గర వచ్చే అదొక డిసీజ్, ఇట్స్ ఎ డెడ్లీ డిసీజ్. అది రాకుండా చూస్తుంది ఐ కేర్. అలాగే పోస్ట్ మెనోపాజల్ డిజార్డర్ నుంచి కూడా రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అలాగే మెన్స్ట్రేషన్ పెయిన్ఫుల్ గా ఉండకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఆస్టియోపోరోసిస్ ని ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఓకే మోకాలు నొప్పులు. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ చూడటానికి అలానే ఉంటుంది కానీ లోపల డెన్సిటీ తగ్గిపోతుంది, అంటే గుళ్ళ బారిపోతుంది. మనం కొంతమందిని చూస్తాం, ఊరగాల పడ్డారు సార్, తుంటి విరిగింది సార్ అంటే అది ఎప్పటి నుంచో గుళ్ళ బారిపోయి ఆ అకేషన్ లో ఇరిగింది అంతే. సో ఆ ఆస్టియోపోరోసిస్ జరగకుండా, ఆస్టియోఆర్థరైటిస్ రాకుండా ఉండాలంటే ఆడవారు కంపల్సరీగా ఐ కేర్ కన్జ్యూమ్ చేయాలి. సో అలాగే బోన్ మినరల్ డెన్సిటీని పెంచుతుంది, వైటమిన్ డెఫిషియన్సీని తగ్గిస్తుంది, ఎందుకంటే ఇందులో వైటమిన్స్ కూడా మనకి వస్తాయి. ఏక్స్ అండ్ పెయిన్స్ ని తగ్గిస్తుంది. కాస్మెటిక్ వెల్నెస్, ఎందుకంటే మనం ఇందులో ఇది కూడా వాడటం జరిగింది కాబట్టి సాఫ్రాన్ డర్మటైటిస్ ని తగ్గిస్తుంది, బ్లెమిషెస్ అండ్ రింకిల్స్ కూడా తగ్గిస్తుంది, ఓవరాల్ స్కిన్ రీజువనేషన్ ఉంటది. అలాగే సైకలాజికల్ వెల్నెస్, చాలా మంది లేడీస్ కి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఇప్పుడు ఒకలా అంటారు తర్వాత ఇంకోలా అంటారు. సో అది నార్మలైజ్ చేయడానికి ఐ కేర్ బాగా హెల్ప్ చేస్తుంది. డిప్రెషన్ ని కంట్రోల్ చేస్తుంది, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని కంట్రోల్ చేస్తుంది, పానిక్ ఊరుకోరుతూనే పానిక్ అయిపోతుంటారు, ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుందని, దాన్ని కూడా మనకి తగ్గిస్తుంది. అలాగే ఇమ్యూన్ వెల్నెస్, ఇమ్యూనిటీని పెంచుతుంది, తద్వారా ఇన్ఫెక్షన్స్ ఎలర్జీస్ తగ్గుతాయి. అలాగే ఎనేమియా తగ్గుతుంది, రక్తహీనత. గట్ వెల్నెస్, లివర్ డీటాక్సిఫికేషన్ జరుగుతుంది, డైజెషన్ బాగా జరుగుతుంది, మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది, అసిడిటీ గ్యాస్ట్రైటిస్ ని తగ్గించి అసిడిటీని కూడా తగ్గిస్తుంది. సో ఇక్కడ చూస్తే ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ డయాబెటీస్? అఫ్ కోర్స్ yes. డయాబెటీస్ ట్రిగ్గర్ చేసి ఏం లేదు కాబట్టి కంపల్సరీగా డయాబెటీస్ ఉన్న వల్ల ఐకే కన్జ్యూమ్ చేయొచ్చు. గుడ్ ఫర్ బీపీ అఫ్ కోర్స్ yes. ఏజ్ లిమిట్ దగ్గర ఇక్కడ మనం ఒక మాట మాట్లాడుకోలేదు. 35 years ఏజ్ ఉంటే కంపల్సరీగా వాడాలి, 35 years దాటిన వాళ్ళు. మరి ఆడవారి దీనిలో మెయిన్ గా కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ మెనార్కే అంటాం. మెనార్కే అంటే ఫస్ట్ టైం వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అయిన దశ. సో తర్వాత మెనోపాజ్ అంటాం, అంటే మెనోపాజ్ కి ముందు వచ్చే దశ. ఇట్ విల్ బి అరౌండ్ 35 years అట్లా ఉంటుంది. తర్వాత మెనోపాజ్ అంటే వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోయే స్టేజ్. సో ఈ యొక్క మెనార్కే నుంచి మెనోపాజ్ దశలో ఈ బిట్వీన్ లో ఏమన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే కంపల్సరీగా వాడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పటికే చాలా మంది 16 ఏళ్ల పిల్లలకి 17 వాళ్ళకి కూడా వాడాము. ఓకే, బట్ 35 years వస్తే మాత్రం మనం కంపల్సరీగా వాడించాలి. ఎందుకయ్యా అంటే మెనోపాజ్ స్టేజ్కి వచ్చినప్పుడు బాడీలో చాలా రకాలైన చేంజెస్ వస్తాయి వాళ్ళకి. సో వాటి నుంచి వాళ్ళని మనం కాపాడుకోవాలంటే కంపల్సరీగా ఐ కేర్ అనేది ఇవ్వాలి. డ్యూరేషన్ ఆఫ్ ఇంటేక్ యాజ్ డిసైడ్, ఎందుకంటే 100% న్యాచురల్. టైమ్ ఆఫ్ ఇంటేక్ ప్రిఫరబిలీ బిఫోర్ ఫుడ్. డ్యూరేషన్ డైల్యూషన్ విత్ వాటర్, అంటే నేను ఏమన్నా నీళ్ళలో కలిపి తీసుకోవాలంటే తీసుకోవచ్చు. కొంతమంది చాలా మంది తీసుకోకుండా తీసుకుంటున్నారు, కలిపి కూడా తీసుకోవచ్చు. 30 ml అన్నాం కాబట్టి 30 ml కి ఈక్వల్ అమౌంట్ వాటర్ కలుపుకొని మనం తీసుకోవచ్చు. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు, బట్ ఫిజిషియన్ అడ్వైస్ తీసుకోమని చెప్తున్నాం. సో ఈ మనకి 30 ml in the morning on empty stomach before breakfast, 30 ml in the evening on empty stomach before dinner.
ఓవరాల్ గా గనక మనం చూసుకుంటే ఈ యొక్క ప్రొడక్ట్స్ కానీ మనకి ఆ, ఈ సో ఈ ప్రొడక్ట్స్ అన్నిటి మీద కూడా మనకి ఇప్పుడు నేను చెప్పినంత కూడా మనకి ఆ ఆ, కావాలి, అంత నాలెడ్జ్ ఉండాలని ఏమీ లేదు. బట్ మనకి తెలిస్తే ఒకవేళ కస్టమర్ అడిగితే మనం ఆన్సర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్